ఫ్రెండ్స్, నేను మీకు ప్రపంచంలోనే భయం కలిగించే ఎయిర్పోర్ట్స్ని చెప్తాను. ఆ ఎయిర్పోర్ట్స్ యొక్క రన్వేస్ని చూస్తే మీకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్స్ ఎక్కడ ఉంటాయి, అసలు ఆ ఎయిర్పోర్ట్స్ని ఎందుకు డేంజర్గా పరిగణిస్తారో చూద్దాం. మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్, వెల్కమ్ టు మణికంఠ తెలుగు వ్లాగర్. లోక్లా ఎయిర్పోర్ట్, నేపాల్. ఈ లోక్లా ఎయిర్పోర్ట్ని టెన్జింగ్ హిల్లరీ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. లోక్లా ఎయిర్పోర్ట్ అనేది ఒక చిన్న విమానాశ్రయం. ఇది లోక్లా టౌన్లో సౌలు కుంభా డిస్ట్రిక్ట్, ప్రోవిన్స్ నెంబర్ 1, ఈస్టర్న్ నేపాల్లో ఉంది. మీరు మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని సందర్శించబోతున్నట్లయితే మీరు తీసుకునే ప్రధాన విమానాశ్రయం లోక్లా ఎయిర్పోర్ట్ అని చెప్పవచ్చు. ఈ లోక్లా ఎయిర్పోర్ట్ ఎత్తు మరియు జియోగ్రాఫికల్ నిర్మాణం కారణంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయంగా పరిగణించబడుతుంది. ఈ ఎయిర్పోర్ట్ ల్యాండింగ్కు ముందు కొంచెం దిగజారి దాదాపు 9,338 అడుగులు అంటే 2,846 మీటర్స్ ఎత్తులో ఉంటుంది. ఇది 1,729 అడుగుల పొడవు గల చిన్న లేన్ కలిగి ఉంది. పర్వతం వైపుకు పైకి వాలుగా ఉండే ఒక రన్వే ఉంది. ఈ వంపు ల్యాండింగ్ విమానాలకు వేగం ఇవ్వడానికి సహాయపడుతుంది. రన్వే అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. అలాగే అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ లాంటివి ఏమీ లేవు కాబట్టి విమానాలను సురక్షితంగా భూమి మీదకు ల్యాండ్ చేయవలసిన బాధ్యత పైలట్లదే. ప్రిన్సెస్ జూలియానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సెయింట్ మార్టిన్. ప్రిన్సెస్ జూలియానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ PJIA క్యారిబియన్లోని సెయింట్ మార్టిన్ ఫిలిప్స్బర్గ్ ద్వీపం యొక్క డచ్ సెక్టార్లో ఉంది. ఈ విమానాశ్రయాన్ని ముందుగా చిన్న విమానాల కోసం నిర్మించబడినది. అందుకే ఈ రన్వే కేవలం 7,152 అడుగుల పొడవు ఉంది. తర్వాత దీన్ని పెంచడం జరిగింది. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ అనేది పెద్ద విమానం సురక్షితంగా ల్యాండ్ కావడానికి కనీసం 8,202 అడుగులతో వ్యవహరిస్తుంది. ఈ విమానాశ్రయం ప్రమాదకరమైనది మరియు ప్రత్యేకమైనది అవడానికి వేరే కారణం కూడా ఉంది. అది ఏమిటంటే ఈ ఎయిర్పోర్ట్కి ఆనుకొని ఉన్న రన్వేకి తిన్నగా ఒక పబ్లిక్ బీచ్ అనేది ఉంది. ఆ బీచ్ పేరు మ్యాహో బీచ్. ఒకవేళ ప్లేన్ అనేది ల్యాండ్ కావాలి అనుకుంటే ఆ పబ్లిక్ బీచ్ పై నుండి రావాలి కాబట్టి ఆ బీచ్లోని భారీగా గాలులు మరియు ఇసుక అనేది పైకి లేగుస్తుంది. ఇది ఆ బీచ్లో ఉండే ప్రజలకు ఎంతో ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అది ఎంతో ఇబ్బందికరమైన, ప్రపంచంలో ప్రమాదకరమైన ల్యాండింగ్లో ఒకటిగా అని చెప్పవచ్చు. కోర్చువెల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఫ్రాన్స్. ఈ ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్ అనేది మంచు కొండలలో నిర్మించబడినది. దీని యొక్క రన్వే అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. అందుకే ప్రపంచ ఎయిర్పోర్టుల్లో అన్నిటికంటే చిన్న రన్వేగా పేరు ఉంది. కేవలం 1,700 అడుగులు రన్వే పొడవుతో ఈ విమానాశ్రయం 18.5% దిగువ గ్రేడియంట్ కలిగి ఉంటుంది. ఈ వాలు టేకాఫ్ చేయడం కష్టతరం చేస్తుంది మరియు అధికారంగా ధృవీకరించబడిన పైలట్స్ మాత్రమే అనుమతించబడిన లోతైన లోయల్లోకి వెళ్ళవచ్చు. అక్కడ సెకండ్ రన్వే అవకాశం లేని కారణంగా పైలట్స్ ల్యాండింగ్ అనేది జాగ్రత్తగా మరియు పర్ఫెక్ట్గా చేయాలి. పైగా విమానాలను ల్యాండింగ్ చేయడానికి ఆ విమానాశ్రయంలో ఎటువంటి లైట్లు లేదా వాయిద్య సహాయాన్ని అందించదు. కాబట్టి చెడు వాతావరణంలో ల్యాండింగ్ అనేది అసాధ్యమని చెప్పవచ్చు. టాన్కాటిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ అనేది ఒక సివిల్ అండ్ మిలిటరీ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ టెగుచిగల్పా హోండరస్ కీ సెంటర్లో 6 కిలోమీటర్స్లో లొకేట్ అయి ఉంది. పర్వతాలు పక్కన ఉన్న ప్రదేశం మరియు రన్వే యొక్క ఇరుకైన పరిమాణం కారణంగా ల్యాండింగ్ చాలా క్లిష్టంగా ఉంటుంది. పైలట్స్ పదునైన మలుపులు మరియు లోయ సమీపంలో దిగవలసి వస్తుంది కాబట్టి ఈ అనుభవాన్ని తరచుగా విమానవాహక నౌకతో దిగడంతో పోల్చరు. పైలట్స్ అతిపెద్ద భయంతో ప్రత్యక్షంగా ల్యాండింగ్ చేయవలసి ఉన్నందున తరచుగా గాలి, వాయుగుండాలు మరియు వాతావరణ పరిస్థితులను వ్యక్తిగతంగా అనుభవించాలి. హిస్టరీ ఛానల్ ప్రోగ్రాంలో మోస్ట్ ఎక్స్ట్రీమ్ ఎయిర్పోర్ట్స్ ర్యాంక్లో ప్రపంచంలోనే సెకండ్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ ఎయిర్పోర్ట్గా ర్యాంక్ చేయబడింది. అంటే ఈ ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ అనేది ఎంత భయంకరంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. పారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భూటాన్. పారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది భూటాన్లోని 4 విమానాశ్రయాల్లో ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 6 కిలోమీటర్లు పారోచి నది ఒడ్డు నుండి లోతైన లోయలో పారో వరకు ఉన్నది. చుట్టుపక్కల శిఖరాలు 18,000 అడుగులు ఎత్తులో ఉన్నందున ఇది ప్రపంచంలోని అత్యంత సవాలు చేసే విమానాశ్రయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. భూటాన్లోని విమానాశ్రయం అనేది కేవలం 17 మంది అర్హత గల పైలట్స్కు మాత్రమే అనుమతిస్తుంది. వీరు 18,000 అడుగుల తీవ్రమైన పర్వత శిఖరాలతో చుట్టుముట్టబడిన రన్వేపై దిగడానికి అధికారం కలిగి ఉన్నారు.
6,500 అడుగుల రన్వే పైన పగటిపూట రావడానికి మరియు బయలుదేరటానికి మాత్రమే అనుమతిస్తుంది. రన్వే దగ్గరకు పైలట్స్ చేరుకోవడానికి చివరి నిమిషం వరకు పూర్తిగా వారు పర్వతాల మధ్య 45 డిగ్రీల కోణంలో రన్వే పైకి త్వరగా టర్న్ తీసుకుని రన్వే పైకి చేరుకోవాలి. దీన్ని బట్టి ఈ రన్వే అండ్ ల్యాండింగ్ అనేది ఎంత కష్టతరమో మీరే అర్థం చేసుకోండి. మెక్మర్డో స్టేషన్, అంటార్క్టికా. ఈ ఐస్ రన్వే రోజ్ ద్వీపంలో హట్ పాయింట్ ద్వీపకల్పనలోని చేరగ్ని పర్వత శిలలపై నిర్మించబడినది. ఇది రన్వేతో పూర్తిగా 4 అంగుళాలు కుదించబడిన తెల్లటి మంచుతో ఉంటుంది. ఈ ఐస్ రన్వే యుఎస్ అంటార్క్టికా ప్రోగ్రాం వేసవి కాలం ద్వారా ఉపయోగిస్తుంది మరియు ఇది మెక్మర్డో స్టేషన్ దగ్గర ఉంది. ప్రపంచంలో భయంకరమైన రన్వేలో ఇది ఒకటి అని చెప్పవచ్చు. ఈ సైనిక స్థావరం ఖండంలోని ఏకైక ప్రధాన విమానాశ్రయం. శీతాకాలంలో ఈ ప్రాంతం 24 గంటలు చీకటిగా భయంకరంగా ఉంటుంది. రన్వేకి లైట్స్ లేనందున మరియు వైటౌట్ సమయంలో పైలట్లకు ల్యాండ్ బిల్ శిక్షణ ఇస్తారు. జిబ్రాల్టర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ అనేది బ్రిటిష్ విదేశీ భూభాగం జిబ్రాల్టర్కు సేవలు అందించే పౌర విమానాశ్రయం. సివిలియన్ ఆపరేటర్లు సివిలియన్ ఆపరేటెడ్ టెర్మినల్ను ఉపయోగిస్తారు. నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ విమానాశ్రయంలో ఎయిర్ నావిగేషన్ సేవలను అందించే ఒప్పందాన్ని కలిగి ఉంది. 5,500 అడుగుల ఈ రన్వే నిజంగా ల్యాండింగ్ అవ్వటం అంత కష్టం కాదు, కానీ నగరం యొక్క ప్రధాన వీధి రన్వేతో కలుస్తుంది మరియు విమానం దిగినప్పుడు నగరంలో వీధిని మూసివేయాలి. అలాగే ఈ రన్వే 2 చివర్లలో సముద్రం వద్ద అకస్మాత్తుగా ముగుస్తుంది. ల్యాండింగ్ అయిన వెంటనే పైలట్లు బ్రేక్ కొట్టాలి, లేకపోతే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ వివరాలను బట్టి ఇది ఎంత ప్రమాదకరమైన ఎయిర్పోర్టో అర్థం చేసుకోవచ్చు. టెలురైడ్ రీజనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ అనేది ఒక పబ్లిక్ ఎయిర్పోర్ట్ అని చెప్పవచ్చు. ఇది 6 మైల్స్ వెస్ట్ ఆఫ్ టెలురైడ్, శాన్ మిగుల్ కంట్రీ, కొలరాడోలో ఉంది. ఈ ఎయిర్పోర్ట్ అనేది నార్త్ అమెరికాలో హైయెస్ట్ కమర్షియల్ ఎయిర్పోర్ట్ అని చెప్పవచ్చు. టెలురైడ్ అనేది అమెరికాలో అత్యధిక ఎత్తులో 9,070 అడుగుల వాణిజ్య విమానాశ్రయం. ఇది రన్వే యొక్క 2 చివర్లలో 1000 అడుగులు పరిపూర్ణ శిఖరాలు మరియు పర్వత గాలులు వలన శీతాకాలంలో బలమైన నిలువు అల్లకల్లోలం కలిగి ఉంటుంది. ఇది కొండ చివర భాగంలో ఉండటం వల్ల పైలట్స్కి ల్యాండింగ్ అనేది కష్టంగా ఉంటుంది. అందుకే ఈ ఎయిర్పోర్ట్ అనేది ఎంతో భయంకరమైనది మరియు ప్రమాదకరమైనది. కంగోహాస్ ఆర్ సావో పాలో ఎయిర్పోర్ట్, బ్రెజిల్. సావో పాలో యొక్క కంగోహాస్ విమానాశ్రయం దాని చిన్న రన్వే మరియు ప్రమాదకరమైన విధానం గురించి పైలట్లకు బాగా తెలుసు. ఇది భారీ నగరం యొక్క భారీగా నిర్మించిన భవనాల మధ్య భాగంలో ఉంది మరియు మీరు దిగేటప్పుడు ఎత్తైన భవనాలు పైభాగాలను స్క్రాప్ చేస్తున్నారనే అభిప్రాయం ఇస్తుంది. ఈ రన్వేను ప్రపంచంలోనే అత్యంత జారేవిగా పరిగణించబడుతున్నాయి మరియు దీని ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రాణాంతకమైన క్లాష్లు సంభవిస్తున్నాయి. అందుకే ప్రపంచంలో ఈ రన్వేని భయంకరమైన దానిలో ఒకటిగా పేర్కొన్నారు. ఎడేరియా ఎయిర్పోర్ట్, పోర్చుగల్. ఈ రన్వేని కట్టడానికి ఇంజనీర్స్ ఒక స్టేజ్ లాగా నిర్మించాల్సి వచ్చింది. ఇక్కడ ల్యాండింగ్ స్ట్రిప్ నిటారుగా ఉన్న కొండల మరియు సముద్రాల మధ్య ఉంది. ప్రస్తుత రన్వే నుండి విస్తరించి ఉన్న ఒక కృత్రిమ ద్వీపంలో ద్వారా వారు వరుస ప్లాట్ఫామ్ను నిర్మించారు. 180కి పైగా స్తంభాలు రన్వేని పైకి లేపాయి. ఈ స్తంభాలు ల్యాండింగ్ సమయంలో తీవ్రమైన షాక్ లోడింగ్ను తట్టుకోగలవు. సిమ్యులేటర్పై అడ్వాన్స్డ్ ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత పరిమితి మొత్తంలో పైలట్స్కి విమానాశ్రయంలో వెళ్ళడానికి అర్హులు. ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ లేనందున ఈ విమానాశ్రయంలో మైలురాళ్లను గుర్తించడంలో కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ ఉంటాయి. బలమైన గాలులు ఒకవైపు, ఎత్తైన పర్వతాలు మరోవైపు. సముద్రం కారణంగా ఈ విమానాశ్రయం కూడా ఎంతో భయంకరమైనది మరియు ప్రమాదకరమైనది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వాయిస్ డిస్టర్బ్గా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి. అలాగే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.